చాలా బాగుంది, చూసాను. ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది, సెకండ్ హాఫ్ ఇంకా ఎక్స్ట్రాఆర్డినరీ. ఇంకా దే ఆర్ గివింగ్ సమ్ మెసేజ్ రిగార్డింగ్ ద క్రైమ్ అండ్ ఆల్ ద అమ్యూస్మెంట్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్. సో అందరూ ఖచ్చితంగా చూడాలి, చాలా మంచి సినిమా. నేను పార్ట్ 2 కోసం కూడా వెయిటింగ్. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ టు ఆల్ ద ఆడియన్స్, నా సినిమా నమో అతి త్వరలో రిలీజ్ అవుతుంది. సపోర్ట్ అవర్ ఫిల్మ్ యాజ్ వెల్. It's a nice entertaining film and this is the getup what I am wearing now, so we are here to promote. ఈగల్ అంటే ఎలా, ఈగల్ పైనుంచి చూస్తున్నారు హౌ హీ ఎయిమ్ అండ్ షూట్, టేక్ దట్ ఈజ్ దట్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్. చాలా మంచి సినిమా, అదే నేను చెప్తున్నాను. మంచి సినిమా, చూడాలి అందరూ ఖచ్చితంగా. కమ్ అండ్ వాచ్ ద మూవీ. సినిమా రైట్ ద క్యాప్షన్ అనే థంబ్నెయిల్, శివరాత్రి విగిల్, బాక్స్ ఆఫీస్ ఈగల్, రవితేజ ఈగల్. ఇక్కడ నుంచి రవితేజ ఇడియట్ రవితేజ కాదు, ఇట్లు శ్రవణియో సుబ్రహ్మణ్యం రవితేజ కాదు, యుద్ధకాండ రవితేజ చూస్తారు. సినిమా సూపర్ ఉందండి. సో ఇంక విషయం ఏం చెప్తుంటే, ప్రతి ఎలివేషన్ 4 క్యారెక్టర్లు, ఒకడేమో బాక్స్ సెట్ అంటాడు, ఒకడేమో జనరేషన్ అంటాడు, ఒకడేమో ఎమ్మెల్యే అంటాడు. దీని అమ్మ జీవితం మొత్తానికి నేనేమంటా అంటే బాక్స్ ఆఫీస్ సినిమా ఈగల్ అని చెప్తాను. పార్ట్ 2 కూడా ఉందండి. డైరెక్టర్కి ఒక ఇది మెసేజ్ ఇవ్వబోతున్నాను, ఎందుకంటే పాన్ ఇండియాగా తీయాల్సిన మూవీ అండి. నిజంగా చెప్తున్నా, పాన్ ఇండియాగా తీయాల్సినటువంటి మూవీని ఈయన జస్ట్ ఓన్లీ తెలుగు కోసం తీశారు. సూర్య వర్సెస్ సూర్య తర్వాత మళ్ళీ ఒక లవ్ స్టోరీ తర్వాత దీనేమో ఒక తుపాకీ స్టోరీ చూపించాడు. సినిమా ఈజ్ వెరీ గుడ్ అండి. నేను చెప్తున్నా కదా, ఈవెన్ దో జనరల్ ఆడియన్స్ కూడా చూడగలిగే సినిమా అండి ఇది. నిజంగా చెప్తున్నా, నాట్ ఓన్లీ ఫర్ ఫ్యాన్స్, జనరల్ ఆడియన్స్ విల్ ఆల్సో. హియర్ ఈజ్ మై లిటిల్, దిస్ ఈజ్ నెపోటిజం. నెపోటిజం ఎక్కడ లేదు. నా తర్వాత రివ్యూ చెప్పేవాడు మావాడు, ఏమా దిట్ ఈజ్ నెపోటిజం. సో ప్లీజ్ ట్రై టు వాచ్ ద మూవీ. దిస్ ఈజ్ తెలుగు మూవీ. పార్ట్ 2 కూడా ఉందండి. రవితేజ ఇక్కడ నుంచి ఇడియట్ రవితేజ, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం రవితేజ కాదు, యుద్ధకాండ రవితేజ. వేరే లెవెల్. ఆయన యాక్టింగ్ గురించి చెప్పాలా భయ్య, వేరే లెవెల్ యాక్టింగ్ అది. అసలు కొత్త లుక్లో అసలు ప్రతిసారి కాకంటే ఈసారి చేంజ్ చేసిండు. నాకు ఇది ఒక ఫైట్ ఉంటుంది భయ్య, ఇది ఇంటర్వెల్ తర్వాత వస్తుంది. ఆర్మీ దగ్గర నుంచి టెర్రరిస్టులు అందరూ ఒకేసారి అటాక్ చేస్తారు రవితేజ మీద. అప్పుడు వచ్చే ఫైట్ అయితే అదిరిపోయింది. ఇప్పుడు కేజీఎఫ్ సినిమాలో ముసలాయన ఉంటారు కదా, అలాంటి క్యారెక్టర్ అన్నమాట. దాన్ని ఏమంటారు, స్టోరీని మధ్యలో వచ్చేసి బ్రేక్ చేస్తూ ఉంటారు, ఎలివేషన్లు ఇవ్వడానికి ట్రై చేస్తారు. అసలు ఎలివేషన్లు ఎక్కువైపోయేసి అజయ్ ఘోష్ గారు దాన్ని ఏమంటారు, శ్రీనివాస్ రెడ్డి గారిని చూస్తుంటే దాన్ని ఏమంటారు, అజయ్ ఘోష్ గారు శ్రీనివాస్ రెడ్డి గారిని చూస్తుంటే దాన్ని ఏమంటారు, ఒకప్పుడు రావు గోపాలరావు గారు అల్లు రామలింగ గారి కాంబినేషన్ ఎలా ఉందో అలా అనిపించిందండి. బాగానే ఉందండి, పర్లేదు ఎలివేషన్ ఇవ్వడానికి. ఓకే, ఫ్లాప్ అండి, సినిమా ఫ్లాప్. ఓపెన్గా చెప్పేస్తున్నాను కదా, కానీ పెట్టిన డబ్బులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈగల్ 2 తీసుకుంటే ఏజెంట్ సినిమా చూశారు కదా, ఏజెంట్ సినిమా చూసారా? ఏజెంట్ సినిమా ఏజెంట్ 2 అని తీస్తే సినిమా చూస్తారా? లేదు, అదే చెప్పేది. కేజీఎఫ్ అంత సినిమా లేదండి. ఒక కొత్తదనంగా తీసిన రవితేజ చాలా బాగుంది. మాస్ లుక్లో తీసినాడు మూవీని అయితే. అందరూ కొత్త స్టోరీ ఇది. ఫస్ట్ హాఫ్లో కొద్దిగా లాగ్ ఉండొచ్చు, కానీ సెకండ్ హాఫ్ కోసం ఇంకో వేరే లెవెల్లో వెళ్ళిపోతుంది సినిమా. అది హైలైట్గా ఉంది, చాలా చాలా బాగుంది. ఇంకా హీరోయిన్ కావచ్చు, అనుపమ పరమేశ్వరన్ ఇంకో లెవెల్లో తీసింది. అన్ని సినిమాల కంటే ఈ సినిమాకి ఇంకో లెవెల్గా వెళ్తుంది. హీరోయిన్కి అయితే చాలా 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 బాగా యాక్టింగ్ చేయింది. ఎక్కడ చూసినా గన్నెలే పోయారు. సస్పెన్స్ అయితే హైలైట్గా పెట్టినారు. ఫైట్స్ వేరే లెవెల్, ఎక్కడెక్కడో నుంచి వచ్చేస్తాయి. ఈగలు అనేది ఈగలని గ్యాల్ల నుంచి ఎగురుతాయి. చాలా బాగుంది. ఒక దేవుని దగ్గర నుంచి కూడా వస్తాయి గన్స్, వేరే ఇంకో లెవెల్గా ఉంది. నవదీప్ది కానీ హైలైట్గా పెట్టినాడు భయ్య, చాలా బాగా పెట్టినాడు. చాలా రోజుల తర్వాత నవదీప్ యాక్టింగ్ చేయనాడు ఈ సినిమాలో. అనుభవం ఇంకో లెవెల్. హీరోయిన్ తెలిసిందే ఎలా యాక్టింగ్ చేస్తుందో. సాంగ్స్ ఉండేది తక్కువ ఉన్నాయి, కానీ బాగున్నాయి అవి కూడా. ఇంకా ఈ సినిమాలో తక్కువైంది కామెడీ లేదు. ఈ సినిమాకి తగ్గట్టు కాదు ఇది. డైరెక్షన్ వేరే లెవెల్, చాలా బాగుంది. ఇంకో లెవెల్. కేజీఎఫ్లో ఎలా ఎలివేషన్స్ ఉన్నాయో ఈ సినిమాలో కూడా అంతగా ఉన్నాయి. ఎక్కడ చూసినా చాలా ఎలివేషన్స్. పార్ట్ 2 గానే ఉందంట. ఇంకా అది సస్పెన్స్లో పెట్టినారు, అది ఉంటుందో ఉండదో తెలీదు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో కొద్దిగా లాగుంది కాబట్టి పార్ట్ 2 కోసం చాలా వెయిటింగ్లో ఉన్నాము. అదే ఇంకో లెవెల్కి పోతుందని వెయిట్ చేస్తాను. రవితేజ మాసులకి వీళ్ళు సినిమాలో చూస్తున్నాం కాబట్టి ఇంకో లెవెల్లో ఉంటుంది. మంచి యాక్షన్ థ్రిల్లర్ ఇచ్చాడు డైరెక్టర్ కార్తిక్ బ్రో.
గన్స్ ఉండాలంటే లైసెన్స్ ఉంటేనే లీగలు. కానీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఈగలు అంత బాగుంది మూవీ అయితే. ఎక్స్పెక్టేషన్స్ నాకు ఆల్రెడీ లేవు, బట్ ఏంటంటే వాళ్ళు సోలో డేట్ అడిగినప్పుడే ఇంకా కాకపోతే ఏంటంటే చూద్దామో బాగుంటుందని, అంటే మామూలుగా బయట చెప్తే కూడా టాక్ అని, కానీ ఆడ పోతే స్టోరీ లైన్ బాగుంది కాదంటే మెసేజ్ బాగుంది, కానీ కాకపోతే ఆ స్లో నరేషన్ అనేది ఉండడం వల్ల ఏంటంటే కొద్దిగా ల్యాగ్కి ఓవర్ ఎలివేషన్ వల్ల కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది. అదే మెయిన్ అంటే దీంట్లో ఉండే పాయింట్లు బాగా ప్లస్ ఏంటంటే అజయ్ ఘోషల్ కామెడీ సీన్స్, మెయిన్ యాక్షన్ సీన్స్, ఇంకా ఏడబ్ల్యూ షాట్లు, ఇంకా కార్నెంటెడ్ పబ్జీ ప్రిపేర్ ఇవే ఉండేవి. ఇంకా మిగతా లవ్ స్టోరీ ఏం లేదు, లవ్ స్టోరీ కొద్దిగా ఉంటుంది, అంత కనెక్టబుల్గా ఉండదు, అసలుకి ఇంప్రెషన్ కనిపించదు ఆ లవ్ స్టోరీ. కావ్య తాపడుతూ ఉండేది మాత్రం, బట్ ఆ పాపని ఇచ్చే విధానం కూడా బాగుంది, కానీ మెసేజ్ నాకు బాగుందన్న. ప్రతి ఒక్కరిని గన్ వస్తే ఎట్లా ఉంటుంది. రేటింగ్ అన్న 3.5.